సో, ఈరోజు నా లంచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేతి చపాతీ. ఈ మేతి చపాతీకి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఫ్రెష్‌లీ మేతి లీవ్స్ దాన్ని కట్ చేసుకొని, వాష్ చేసుకొని సైడ్‌కి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీరా అండ్ వాష్ చేసి పెట్టుకున్న మేతి లీవ్స్ అన్నీ గోధుమ పిండిలో యాడ్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు, కొంచెం సెసమి సీడ్స్ అంటే నువ్వులు అన్నీ యాడ్ చేసి లైట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మొత్తం పిండిని గట్టిగా కలుపుకోవాలి. జస్ట్ లైక్ మన చపాతీ పిండిలాగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలిపి లాస్ట్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తటి డో లాగా చేసుకొని చపాతీ ఎలా చేస్తామో చపాతీలాగా ఒత్తేసుకొని పెనం మీద నెయ్యేసుకొని అటు ఇటు కాల్చేసుకోవాలి. సెకండ్ రెసిపీ వచ్చేసి దోసకాయ ఇన్‌స్టంట్ పచ్చడి. ఇది మోస్ట్‌లీ పెళ్ళిళ్ళలో కనిపిస్తుంది. ఇది చాలా ఈజీ. కొంచెం కారం, ఉప్పు, నిమ్మకాయ హాఫ్ స్పూన్, ఆవల పొడి అన్నీ కలిపి పోపేసుకోవాలి. పోపులోకి రెగ్యులర్‌గా వేసుకునే ఐటెమ్స్ యాడ్ చేసి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. థర్డ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్, కీరా, దోసకాయ అండ్ క్యారెట్ పెరుగు పచ్చడి. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. చేయడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు మనం చేసే రెగ్యులర్ రైతా కన్నా ఈ ఈ 3 ఐటెమ్స్ మనం షెడ్ చేసి మనం పెరుగులో యాడ్ చేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చాట్ పౌడర్ యాడ్ చేశాక టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో జస్ట్ ఇవన్నీ యాడ్ చేసి షెడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్ రెసిపీ వచ్చేసి మన ఎయిర్ ఫ్రైయర్లో నేను వెజిటబుల్స్ అనేది ఫ్రై చేస్తాను. ఈరోజు మాత్రం మినీ పొటాటోస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ ఆలివ్ ఆయిల్ స్ప్రే తోటి పెట్టేశాను. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లంచ్.